ఆర్కే గారికి జగన్ మీద కోపం ఉంటే జగన్ను ఆయన తేల్చుకుంటే బెటర్, కానీ రాష్ట్రాన్ని నాశనం చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా, హైదరాబాదులో రాఘవేంద్రరావుకి లేకపోతే కృష్ణాకి లేకపోతే అక్కినేని నాగేశ్వరరావుకి వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎందుకు ఇచ్చారు? అక్కడ పెట్టుకోవడానికి, స్టూడియోలు పెట్టుకోవడానికి, సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్. అట్లాగే రామానాయుడు స్టూడియోకి విశాఖపట్నం ఎందుకు ఇచ్చారు? ఇంకా ఇస్తామని ఎందుకు చెప్పారు? ఈవెన్ అమరావతి ప్రాంతంలో, విశాఖ ప్రాంతంలో ల్యాండ్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు? ఆ ప్రాంతంలో షూటింగ్లు ఎక్కువ జరగాలి. అవన్నీ ఎకరాలకు ఎకరాలు ఇచ్చినా తప్పు లేదట. అదే మహి వి రాఘవ అతను యాత్రా సినిమా తీశాడు కాబట్టి అతను ఎక్కడ అడుగుతున్నాడు? ఊటీ దగ్గర. అదేమన్నా పెద్ద కాస్ట్లీ ప్రాంతమా? అక్కడ ఎందుకు పెడతానంటున్నాడు? స్టూడియో పెడతానంటున్నాడు 2 ఎకరాలు. దానికి రచ్చ చేయడు. రాయలసీమలో కూడా ఒక ఫిల్మ్ స్టూడియో ఉంటే ఎంత బాగుంటుంది? అక్కడ షూటింగ్లు జరుగుతుంటే ఎంత బాగుంటుంది? ఆ ప్రాంత కళాకారులకు ఎంత అవకాశం ఉంటుంది? అయితే గీతే బ్రతికితే హైదరాబాదులోనో, తమిళనాడులోనో, బెంగళూరులోనో బ్రతకాల్సిన స్టేజ్ నుంచి తమ ప్రాంతంలోనే ఒక చక్కటి అవకాశం వస్తే ఎంత బాగుంటుంది? ఇదే విషయాన్ని అతను మాట్లాడుతున్నాడు. రాఘవారెడ్డి కాబట్టి, యాత్ర తీశాడు కాబట్టి అతనికి దోచిపెడుతున్నారు అంటున్నారు. మరి కియా పరిశ్రమకి ఏం దోచిపెట్టినట్ట? లేకపోతే అంతకుముందు హైదరాబాదులోని సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ కోట్ల రూపాయల భూమిని దోచిపెట్టినట్ట? లూలుకి దోచిపెట్టినట్ట? కాదే. వాళ్ళ విషయంలో ఒక నీతి, వీళ్ళ విషయంలో ఒక నీతి ఎందుకో ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఆర్కే గారిది.